ప్రార్థన చేసుకొని ఈ నూతన సెషన్లోనికి మనం ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ప్రసంగి గ్రంథ వివరణలో మరొక నూతన సెషన్లోనికి మేము ప్రవేశించుటకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. చక్కని సంగతులు మా జీవితానికి ఈ నూతన సెషన్లో కూడా నేర్చుకుని మేము మరింత మెరుగుపడుటకు సహాయం చేయమని వేడుకొనుచు మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ మా అందరి నిమిత్తం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన రక్తమును ఆశ్రయించి మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో 9 సెషన్స్ను ముగించుకొని 10వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఇది సెషన్ నంబర్ 10. 12 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని 5 ప్రధాన భాగాలుగా మనం విభజించుకున్నాం. అందులో ప్రస్తుతం మనము 2వ ప్రధాన భాగంలో ఉన్నాం. అది 3, 4, 5 అధ్యాయాలు. ప్రస్తుతం మనము 3వ అధ్యాయంలో ఉన్నాం. అయితే ఈ 2వ ప్రధాన భాగాన్ని 7 ఉపభాగాలుగా మనము విభజించుకున్నాం. అందులో 2 ఉపభాగాలను పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో మనము 3వ ఉపభాగంలోనికి ప్రవేశించాలి. అది 3వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనం వరకు. అది 3వ ఉపభాగం. 16వ వచనము నుండి 22వ వచనం వరకు ప్రారంభించుకుందాం. గడిచిన సెషన్లో మనము మొదటి 15 వచనాలను ధ్యానించాం. ఆ 15 వచనాలలో మొదటి 8 వచనాలలో ఈ ప్రపంచం ఒక క్రమములో ఉంది. అది దైవిక క్రమం. అదొక దేవుని టైం టేబుల్ అని మనం చూసాం. మానవ జీవితంలో అన్నీ కూడా దేవుడు ఏర్పరిచిన క్రమములో ముందుకెళ్తున్నాయి అని. అది మొదటి 8 వచనాలు. అలాగే దేవుడు పెట్టిన కష్టపడి పనిచేసి సంపాదించుకోవడం, పోషింపబడడం అనే ఒక సిస్టంలో మనం బతుకుతున్నాం అని 9వ వచనం నుండి 15వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. దేవుడు కలుగజేసిన ప్రపంచం ఇది, దేవుడు కలుగజేసిన క్రమం ఇది, దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ ఇది అని 15 వచనాల్లో మనం మాట్లాడుకున్నాం. బాగానే ఉంది. అయితే ఈ మాటలు మనం ఎవరితోనైనా పంచుకున్నా, పోని మనమే ఆలోచించినా, ఒకసారి కాకపోయినా మరొకసారి ఏదో ఒక సందర్భంలో మనకు ఎదురయ్యే ప్రశ్న, లేదా మనకుగా తలెత్తే ఒక ప్రశ్న. అదే, మరి దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ భూమి మీద ఉంటే, దేవుడు పెట్టిన సిస్టమే కనుక ఈ భూమి మీద ఉంది అనేది నిజమైతే, దేవుడు ఏర్పరిచిన క్రమములోనే ప్రపంచ మానవ జాతి బతుకుతోంది అన్నది సత్యమైతే, మరి ఈ ప్రపంచంలో అన్యాయం ఎందుకుంది? ఈ ప్రపంచంలో దుర్మార్గత ఎందుకుంది అనే ప్రశ్నలు సహజంగానే మనకు తారసపడతాయి, ఎదురవుతాయి, మన మనసుల్లో తలెత్తుతాయి. కొన్ని సందర్భాలను మనం చూస్తున్నప్పుడు, కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు, నిజంగా దేవుడు అనేవాడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందండి అని అడుగుతూ ఉంటారు. అంటే సమాజంలో జరిగే అన్యాయం, అక్రమం, అవినీతి, దుర్మార్గత, దుష్టత్వం ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇవన్నీ చూస్తూ సైలెంట్గా ఉంటాడా అనే ప్రశ్న మనం ఎన్నిసార్లు వినలేదు, పొరపాటున అనలేదు? లేదా ఈ ప్రపంచంలో అన్యాయం, లేదా ఈ ప్రపంచంలో అవినీతి, లేదా ఈ ప్రపంచంలో అక్రమం, కాసేపు అక్రమం అనే పదాన్ని తీసుకొని మాట్లాడదాం. క్రమం ఉంది అని మాట్లాడుకున్నాం ఇంతకుముందు సెషన్లో.
ఆ క్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు అనుకున్నాం ఇంతకుముందు సెషన్లో. దేవుడు ఏర్పరిచిన క్రమమైన ప్రపంచములో అక్రమం ఎందుకుంది అనేది ఆలోచించవలసినటువంటి ప్రశ్న. అంటే దేవుడే అక్రమాన్ని ప్రవేశపెట్టాడా? ఈ ప్రపంచంలో మానవ జాతి మధ్య కనబడే అక్రమానికి దేవుడు కారకుడా? మానవులలో పుట్టే ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటో ఆలోచిద్దాం. మళ్ళీ ఆది దంపతుల దగ్గరికే వెళ్ళాలి. ఎందుకు అని మీరు అడుగుతారేమో, వాళ్లే కదా మూలం. కొన్ని విషయాలు మనకు అర్థం కావాలంటే మూలం నుంచి మాట్లాడుకోవాలి. అలా కాసేపు ఏదెను వనానికి వెళ్దాం. వెళితే చెట్టు వేసిన దేవుడు తినొద్దు అని చెప్పాడు, మిగిలిన చెట్ల ఫలాలను తినమని చెప్పాడు. తినమని చెప్పిన వాటిని తినడం విధేయత, వద్దని చెప్పిన పండును తినడం అవిధేయత. విధేయత, అవిధేయత. దేవుని మాటకు విధేయులుగా ఉండుట, దేవుని మాటను అతిక్రమించుట, ఈ రెండు ఎవరి పరిధిలో ఉన్నాయి? మానవుని పరిధిలో పెట్టాడు దేవుడు. అంటే విధేయులవ్వాలి, అవిధేయులవ్వాలి. విధేయులైతే ఇలా ఉంటుంది, అవిధేయులైతే ఇలా ఉంటుంది అని ఎరిగి ఉండగలిగే జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఏమి జ్ఞానం అది? ఏమి జ్ఞానం అది? ఒక దానిని ఎన్నుకునేటువంటి జ్ఞానం. చూజింగ్ అంటాం, ఎన్నుకోవడం. వచ్చే సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి. ఓటు వేసి ఎన్నుకుంటాం మనం. మన దేశంలో మనకెవరు కావాలి, ఎవరు వద్దు. జ్ఞానం ఉంటే ఓటేస్తున్నామా, జ్ఞానము లేకున్నా వేస్తున్నామా? జ్ఞానం ఉంది కనుకనే ఎవరిని ఎన్నుకోవాలో ఎవరిని ఎన్నుకోకూడదో మనకు జ్ఞానం ఉంది కనుకనే ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంది ఈ భూమి మీద. జ్ఞానమే లేకపోతే కొంతమందిని ఎన్నుకున్న తర్వాత కొద్ది సంవత్సరాలకు వాపోతూ ఉంటారు, మాకు బుద్ధి తక్కువై ఈ మనిషిని ఎన్నుకున్నాము అని. ఈసారి మాత్రం మరొకరిని ఎన్నుకుంటాం, లేదు ఈయననే పెట్టుకుందాం, ఈ పార్టీనే ఉంచుకుందాం. అంటే మానవునికి జ్ఞానం ఉందన్నమాట. ఎన్నుకునే జ్ఞానం, ఎంచుకునే జ్ఞానం. మన పిల్లలను మన ఊర్లో ఉన్న బడులలో ఏ బడిలో చేర్పించాలి ఆలోచించి చేర్పిస్తాం. ఆరోగ్యం బాగలేకపోతే ఏ ఆసుపత్రికి వెళ్ళాలి ఆలోచించి వెళతాం. పండక్కు ఏ బట్టల షాప్లో బట్టలు కొనాలి ఆలోచించి వెళ్తాం. షాపుకి వెళ్ళిన తర్వాత ఇన్ని కనపడితే ఆ అన్నిటిలో ఏది ఎన్నుకోవాలి? ఎన్నుకోవడం. ఊహ తెలిసినప్పటి నుంచి మనకిది అలవాటే. ఆలోచించి, అవసరమైతే పరిశీలించి ఒక దానిని ఎన్నుకోవడం మనకు తెలుసు. కూరగాయల మార్కెట్కి వెళితే మంచి కూరగాయలనే ఎన్నుకుంటాం. వాడిపోయినవి, కుళ్ళిపోయినవి పక్కన పెడతాం. ఈ జ్ఞానం మనకుంది. ఇచ్చిందెవరు? దేవుడు. అలాంటప్పుడు మంచిని ఎన్నుకోవడం, చెడును దూరం పెట్టడం, ఈ జ్ఞానం లేదా మనిషికి? ఉంది. ఇది మంచి, ఇది చెడు. అందుకే ఉదయం మనం చూసిన వచనాలలో ఒక వచనం ద్వితీయోపదేశ కాండంలో చూశాం. మళ్ళీ చూద్దాం.
30వ అధ్యాయం 30వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చూద్దాం. 15. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఉంచడము నాది, ఎంచుకోవడం నీది. 19వ వచనం మళ్ళీ, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆప్షన్స్ దేవుడు ముందుంచుతున్నాడు. ఎన్నుకోవడం, ఎంచుకోవడం మనకు వదిలేశాడు. ఇది ఏదైనా వనంలో మనకు కనబడే దృశ్యం. విధేయత, అవిధేయత. దేన్ని ఎన్నుకుంటావు? విధేయులుగా ఉంటే క్రమం, దారి తప్పితే అక్రమం. అంటే దేవుడు మానవులను చేశాడే కానీ రోబోలను చేయలేదు. అవునా? మనం మనుషులమా, మరబొమ్మలమా? మనుషులం. We are not robots, we are human beings. తెలుగులో రోబో అని అంటారు జనరల్గా. రోబోల గురించి మీరు ఒకసారి ఆలోచించండి, మనుషుల గురించి ఒకసారి ఆలోచించండి. ఆ మనిషికి వెనకల ప్రోగ్రాం రాయబడి ఉంటుంది, కీ. దాన్ని చేసినవాడు దాన్ని ఎలా నడిపిస్తే అది నడుస్తుంది, ప్రోగ్రామ్. కానీ దేవుడు మానవులను అలా చేయలేదు. పిల్లలకు మనము రిమోట్ ఉన్న టాయ్స్ను కొనిస్తాం. వాడు ఎలా తిప్పితే అది అలా తిరుగుతుంటుంది. అలా చేయలేదే దేవుడు మనల్ని. దేవుడు మనల్ని ఎలా చేశాడో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్. వీఆర్ ఫ్రీ మారల్ ఇండివిజువల్స్. ఎవరు మనం? స్వేచ్ఛ నైతిక వ్యక్తులం, మనుషులం. ఫ్రీ మారల్ ఇండివిజువల్స్ మనం. అంటే ఏది ఎన్నుకోవాలో, ఏది వదిలేయాలో అది ఎన్నుకోవడం, ఎన్నుకోకపోవడం అనేటువంటి ఒక స్వేచ్ఛను జ్ఞానమిచ్చిన దేవుడు మనకిచ్చాడు. అంటే జ్ఞానాన్నిచ్చిన దేవుడే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. ఈ భూమి మీద మనము ఒక రకంగా స్వతంత్రులం, స్వేచ్ఛాపరులం. చెట్టుకు కట్టేసి ఇదే తినమని చెప్పట్లా దేవుడు. మంచిని ఎన్నుకోమన్నాడు, అది నీకు మంచి అని చెప్పాడు. దాన్ని అతిక్రమించి దారి తప్పుతున్నది మనిషి. ఇది మనకు అర్థమైతే దేవుడు క్రమముగా చూపించిన ఈ ప్రపంచంలో ఆదికాండం మొదటి అధ్యాయంలో మనకు తాను చేసినది యావత్తును ఆయన చూచినప్పుడు ఎలా కనపడింది? ఆయనకు చాలా మంచిదిగా కనబడింది. యావత్తు అనంటే ఆకాశం, మొత్తం విశ్వం, అందులో భూమి కూడా. దేవుడు భూమిని కలుగజేసినప్పుడు ఆ భూప్రపంచం చాలా మంచిదిగా ఉన్నది. కానీ అనతి కాలములోనే అదే భూప్రపంచం మానవుల వలన బలాత్కారానికి, భయంకరమైన అక్రమానికి గురైంది. ఆదికాండములో 6వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, 6వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూద్దాం. 11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు 12వ వచనం, అది చెడిపోయి ఉండెను,
భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. వాళ్ళు చెరిపేసుకున్నారు, దేవుడు చెడగొట్టలా. తమకుండేటువంటి ఫ్రీ విల్, ఈ స్వేచ్ఛను మనిషి దుర్వినియోగపరుచుకోవడం, అజ్ఞానిగా మారిపోయి వ్యవస్థను దేవుడు మంచి కొరకే చేశాడు, అది తప్పించి మనిషి చెడిపోయి అవస్థల్లోనికి జారిపోయాడు. వ్యవస్థ మంచిదే, దాన్ని చెడగొట్టుకుంటే అవస్థ తప్పదు. విద్యుత్ వ్యవస్థ, ఎన్నో స్విచ్ బోర్డులు ఉన్నాయి. ఇక్కడ ప్లగ్ పెట్టండి, లైట్లను చూస్తాం. వేలు పెట్టండి, అందరూ మనల్ని చూస్తారు. అప్పుడు ప్లగ్ పెడితే వ్యవస్థ, వేలు పెడితే అవస్థ. ఆ అవస్థకు మనము కారకులవుతామే కానీ వ్యవస్థ కాదు. మనం క్రమము కనబడిన ప్రపంచములో మొదటి 15 వచనాలలో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము అక్రమం ఎందుకుంది? దానికి ఆన్సర్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది. చివరికి న్యాయస్థానాలలో కూడా న్యాయం తప్పుతోంది. ఎప్పటి నుంచో. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 23వ వచనము చూద్దాం. 23, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. లంచం 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 కోసం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనము చూద్దాం ఒకసారి. 7, న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారులారా. నీతిని నేలను పడేసింది మీరు, న్యాయాన్ని అన్యాయానికి మార్చింది మీరు, అంటే మనుషులు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనము చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. న్యాయాన్ని కాపాడవలసిన న్యాయాధిపతులు సహితం అన్యాయస్తులుగా మారిపోతే, అది మానవ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా గమనించి తెలుసుకునే ఒక వాస్తవం, తిరుగులేని సత్యం ఇది. దీనికి కారణం దేవుడు కాదే? ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుందని సొలొమోను గారు ఎరిగి ఈ పాయింట్ని ఆయన రైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తూ చెబుతున్నాడు, ఈ భూమి మీద దుర్మార్గతకు, ఈ భూమి మీద ఉండే అన్యాయానికి దేవుడు కాదు కారకుడు. మనిషి తనకున్న ఫ్రీ విల్ని దుర్వినియోగపరచుకోవడం, చెడుకు ఉపయోగించుకోవడం, స్వేచ్ఛాపరమైనటువంటి స్థితిని దుర్మార్గానికి వినియోగించుకోవడం. అయితే ఒక మాట చెబుతున్నాడు, భూమి మీద జరుగుతున్న అక్రమాన్ని చూస్తూ ఊరుకునేవాడు కాదు ఆ దేవుడు. దేవుడు మంచివాడే, అమాయకుడు కాదు. దేవుడు మంచివాడే, చూస్తూ ఊరుకుండేవాడు కాదు. భూమి మీద న్యాయాధిపతులు న్యాయం తప్పినా, భూమి మీద మనుషులు అక్రమాలను భయము లేకుండా చేస్తున్న ప్రతి మనిషికి వాని క్రియల చొప్పున తీర్పు తీర్చే అసలైన న్యాయాధిపతి నేను మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు సొలొమోను గారు.
బైబిల్లో ఈ కాన్సెప్ట్ కనపడుతుంది. బైబిల్లో మనకు దేవుడు దేవునిగా మాత్రమే కాదు, జడ్జిగా కనపడతాడు. జడ్జ్. కీర్తన గ్రంథంలో ఒక వచనాన్ని చూద్దాం. తొంభై 94వ కీర్తన, కీర్తన గ్రంథములోని 94వ కీర్తన 2వ వచనం చూద్దాం ఒకసారి. 2వ వచనం, భూలోక న్యాయాధిపతి. ఎవరంట దేవుడు? భూలోక న్యాయాధిపతి. అంటే లోకమంతటికి తీర్పులు తీర్చి ఎవరెవరికి ఏ లెక్కలు సరిచేయాలో చేసేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము చూద్దాం ఒకసారి. 10, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, నెక్స్ట్ మాట, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మంచి క్రియలు చెడ్డ క్రియలు అన్నిటికీ లెక్కలు చూసే రోజు ఒకటి ఉంది. మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. బబులోను రాజైన బెల్షస్సరు లెక్కలు తేల్చేసిన దేవుడు కదా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి నేను చదువుతాను. 6వ వచనం నుండి, ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఇందులో మోమాటమేం లేదు. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. తీర్పు అయితే ఉంది. ఈ భూమి మీద అక్రమం, అతిక్రమం, అవినీతి, పాపము, ఓవరాల్గా ఒక్క మాటలో మాట్లాడితే ప్రపంచం పాప ప్రపంచంగా మారిపోయింది. పరిశుద్ధ దేవుడు కలిగించిన ప్రపంచం పాప ప్రపంచంగా మారిపోయింది. ఆ పాప ప్రపంచంలో మనం బతుకుతూ పాపం అనే సమస్యను ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం. పాపం అనే సమస్య కలిగిన ప్రపంచం ఇది. సూర్యుని క్రింద ఈ భూమి మీద బతికేటప్పుడు ఇది మనం అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. ఓ, నేనుంటున్న ఈ ప్రపంచంలో పాపం అనే ఒక సమస్య ఉందన్నమాట. అందుకే మనుషులు దుర్నీతిపరులుగా, అక్రమార్కులుగా మారిపోతున్నారు. దానికి కారణం దేవుడిచ్చిన ఫ్రీ విల్ని సద్వినియోగపరుచుకోకపోవడమే. స్వేచ్ఛాపరమైన మనస్సు, ఏది మంచి ఏది చెడు అని దేవుడు జ్ఞానాన్ని ఇస్తే తెలుసుకోవడానికి, ఆ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు, మనుషులుగా మనల్ని చేయకుండా. ఇది మనిషి ఫెయిల్యూర్. పోతే ఎందుకు అక్రమం, ఎందుకు అతిక్రమం, ఎందుకు ఇదంతా అంటే మనిషిలో ఉండే దురాశ. ఆశతో కాదు, దురాశతో బతుకుతూ, దురాశనే కదా అవినీతికి పాల్పడేలా చేస్తోంది. మనిషిలోని దురాశనే కదా మనిషిని అక్రమార్కుడిగా మార్చేస్తోంది. న్యాయంగా సంపాదించి బతకాలన్న ఆలోచన లేకుండా అన్యాయంగా, అక్రమంగా, అవినీతికి పాల్పడైనా, 10 మందిని ముంచైనా నేను బాగుపడాలి. అందుకే
ఒకరి దగ్గర దోచుకుంటారు, మరొకరి దగ్గర దాచుకుంటారు. దోచుకోవడం, దాచుకోవడం ఈరోజు ఈ ప్రపంచంలో ఉంది. ఇవి జరగకూడదంటే మనుషులు ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి, బేసిక్ పాయింట్. అదే, ఇంత సంపాదించి రేపు పొద్దు నేను మట్టిలోకి వెళ్ళడమే కదా జరిగేది. ఉండిపోయేవాడైతే ఎక్కువ సంపాదించుకొని ఉండొచ్చు అనుకోవచ్చు. వెళ్ళిపోయేవాడు మూట కట్టుకొని మూట ఇక్కడ పెట్టి ఆయన వెళ్తాడు, మూట ఇక్కడే ఉంటుంది. ఈ మనిషి వెళ్ళిపోతాడు. మరణం అంటే ఈ లోకములో పాపం మాత్రమే కాదు, మరణం అనేది కూడా ఒకటి ఉంది. అందరి డోర్లు కొడుతుంది వచ్చి ఏదో ఒక రోజు. ఇది గుర్తుంటే మనిషి తప్పు చేయడానికి ఆలోచన చేయడు. పోయేదే కదా, ఇంత అవసరమా? పోనీ ఎప్పుడు పోతామో మనకు ముందే సంవత్సరము డేట్ అన్నీ తెలిసే ఉంటే, ఇంకొక 40 ఏళ్ళు బతుకుతాం హ్యాపీగా సుఖంగా అన్నీ మనం సంపాదించుకొని ఎంజాయ్ చేద్దామనే ఒక ఏదైనా ప్రిన్సిపల్ ఉంటే బాగానే ఉంటుంది. అది లేదు కదా. ఇక్కడ రేపేమి సంభవించునో తెలీదు. ఆవిరి ప్రసంగి గ్రంథంలో మనకు చూపించేదే మనిషి ఆయువు ఆవిరి. ఆవిరి వంటి జీవితంలో ఇంత దురాశ అవసరమా? కేవలం మరణం అనే పాయింట్ తీసుకుంటే, ఓన్లీ డెత్ అనే పాయింట్ తీసుకుంటే, చావు అనే పాయింట్ తీసుకుంటే, మరణం అనే పాయింట్ మీద ఈ ప్రపంచంలో మనిషికి జంతువు కూడా పెద్ద తేడా లేదు. ఎలా? అది చచ్చిపోతుంది, మనము చచ్చిపోతాం. అది మట్టిలోకి వెళ్తుంది, మనము మట్టిలోకి వెళ్తున్నాం. మరణము జంతువులకు మాత్రమే అని ఉంటే వేరేలా ఉండేది. నిన్న మరణం గురించి మాట్లాడుతూ అది ఈక్వలైజర్ అని మాట్లాడుకున్నాం, గుర్తుందా? పెద్దోడిని పేదోడిని ఒక చోట ఈక్వల్ చేస్తుంది మరణం. మరణం అందరి బంధువు. పెద్దోడిని పేదోడినే కాదు మరణం ఈక్వల్ చేసేది, మనిషిని జంతువుని కూడా ఈక్వల్ చేస్తుంది. అది మరణం అనుకుంటే ప్రత్యేకత. ఏ మట్టిలోనికి అయితే జంతువు వెళ్తుందో అదే మట్టిలోనికే మనం వెళ్తాం. అల్టిమేట్ ఈక్వలైజర్. కానీ సూర్యుని క్రింద ఈ భూమి మీద మనిషి అన్నవాడు ఏంటో తాపత్రయం, ఏదో తపన. 6 రోజుల కోసం ఇక్కడికి వచ్చాం. ఆ 6 రోజుల వరకు మాత్రమే ఆలోచిద్దాం. ఇక్కడ అంతకు మించి ఎక్కువగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫంక్షన్ హాల్కి ఒక ఓనర్ ఉంటాడు. ఈ ఫంక్షన్ హాల్ బాగోగులు అవి ఇవి ఆయన చూసుకుంటాడు. అంటే మేము పాడు చేయమని చెప్పట్లా. ఏమండి, ఈ పక్కన ల్యాండ్ ఉంది, అక్కడ గోడ లేపుదామండి, వెనకలో ఒక గోడ లేపేద్దామండి, అది తీసుకొని వద్దాం. ఈ 6 రోజుల పంచాయతీకి ఇవన్నీ అవసరమా? ఆలోచించండి. మీరు అలా వెనక్కి తిరిగి వచ్చారు. ఇక్కడ కాంపౌండ్ వాల్ ఉందండి, ఇంకొక పెద్దవాళ్ళు కట్టేద్దాం. పెద్దవాళ్ళు కట్టాలంటే మనం ఆర్డర్లు ఇచ్చేద్దాం, ఇసుకకు ఆర్డర్ ఇచ్చేద్దాం, ఇటుకలకు ఆర్డర్ ఇచ్చేద్దాం, సిమెంట్కి ఆర్డర్ ఇచ్చేద్దాం, పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చేద్దామని ఇంతగా నువ్వు నెత్తిని ఎందుకు ఎక్కించుకుంటున్నావు? యు ఆర్ గోయింగ్ టు బి హియర్ జస్ట్ ఫర్ 6 days, 4 days. 5-6 రోజుల పంచాయతీకి ఇంత ఓవర్గా ఆలోచించడం అవసరమా అనేది ప్రశ్న. ఈరోజు భూమి మీద మన ఆలోచనలు అవే. కావాలి 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 కావాలి, దురాశ. తద్వారా గర్భము ధరించి దురాశ అవినీతిని, అక్రమాన్ని, పాపాన్ని కంటోంది. మనిషిలోని దురాశ చచ్చిపోవాలంటే మనిషికి చావు అనే వార్త ఎప్పుడు గుర్తుండాలి. ఐ రైట్ ఆర్ నాట్? మనిషిలోని దురాశ చచ్చిపోవాలంటే మనం చచ్చిపోతామన్న సంగతి మనకు ఎప్పుడు గుర్తుండాలి. ఇదే పరిష్కారం.
జంతువు చచ్చిపోతుంది, నేను చచ్చిపోతున్నాను, నాకేంటి ఉండేది మిగిలేది అన్న ఆలోచన ఉంటే జాగ్రత్తగా ఉంటాడు మనిషి. మీరు కౌంటర్ వేయచ్చు, మనిషి ఆత్మ రేపొద్దున పరలోకానికి వెళ్తుంది కదా, మనిషి భవిష్యత్తు లేదా అంటే ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ సిలబస్ వేరు, ఆ యాంగిల్ వేరు. మనం మాట్లాడుతుంది ఏంటి? భూమి మీద ఇంత తపనెందుకు, పోయేదే కదా. పాపాలు మూట కట్టుకొని వెళ్ళిపోతే పుణ్యం వస్తుందంటే అది వేరేగా ఉండేది. పాపాలు మూట కట్టుకొని వెళితే దేవుని తీర్పెదురు చూస్తుంది. అవసరమా? పాపాలు మూట కట్టుకుంటే పుణ్యం రాదు, దేవుని తీర్పు ఎదురు చూస్తుంటుంది. ఎదుర్కొందామా? ఎదుర్కొని నిలబడదామా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇదంతా వింటుంటే ఎలా బతికితే కరెక్ట్, ఎలా బతికితే సేఫ్ అని ఆలోచిస్తే నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా దేవుడిచ్చిన దానిలో ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ బతకడం కంటే బెటర్ లైఫ్ ఇంకొకటి లేదు భూమి మీద. వాట్ డు యు సే? ఎస్ ఆర్ నో? అంతేనా? దేవా, నాకు ఈ స్థితిని ఇచ్చావు, నీకు స్తోత్రం. ఇలా నన్ను ఉంచావు, అందును బట్టి నీకు స్తోత్రం. ఇంతకు మించిన హ్యాపీ లైఫ్ లేదు. ఇది మనసులో పెట్టుకొని ప్రసంగి గ్రంథములో సొలొమోను గారు ఏం మాట్లాడుతున్నారో చూడడానికి రండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి నేను చదువుతాను. ఇప్పుడు చెప్పిన వివరణంతా విని అలా ఇప్పుడు నేను చదువుతుండగా వినండి. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటుని. పైన మొదటి వచనం, ప్రతి దానికి సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళు పారవేయుటకు, రాళ్ళు కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించడం మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, ప్రతిదానికి భూమి మీద సమయము కలదు అని చెప్పిన ఆయన ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాడు. దేవుని తీర్పును ఎదుర్కోవడానికి కూడా తగిన సమయం అనేది ఒకటి ఉంది. అన్నిట్లో దేవుని టైమింగ్ ఉంది, ఇక్కడ కూడా టైమింగ్ ఉంది. ఇంత అన్యాయం జరుగుతుంటే దేవుడు ఎందుకండి ఊరకున్నాడని మనం అడుగుతాం. ఊరకే ఆన్సర్ రావాలి ఇప్పుడు. ఇంత భయంకరమైన అన్యాయం సమాజంలో జరుగుతుంటే దేవుడు ఎందుకు ఊరకనే ఉన్నాడని మనం అనుకుంటున్నాం. ఊరకే లేడు, టైం కొరకు చూస్తాడంతే. ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉండేది ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఇప్పుడు లేదది. గాడ్ సీస్ ద ట్రూత్ బట్ వెయిట్స్ అని. ఏం పాఠం ఇది? గాడ్ సీస్ ద ట్రూత్ బట్ వెయిట్స్ అని. దేవుడు వాస్తవాలు చూస్తాడు, వెయిట్ చేస్తాడు. ఆయన టైమింగ్ ఆయనకుంటుంది, ఆ టైంలో ఎవరెవరికి ఏ లెక్కలు తేల్చాలో తేల్చేస్తాడు. అది చెబుతున్నాడు ఇక్కడ. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చును. ఎప్పుడు? ఆయన టైమింగ్లో జరిగి తీరుతుంది. 18 కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లు ఇలాగు జరుగుతున్నదని అనుకుంటుని. తెలుసుకోవాలి, తీర్పు జరుగుతుందని మనుషులు ఎరిగితే, అలాగైతే చచ్చి సాధించేదేం లేదు, మేము కూడా జంతువుల వంటి వారమే అని మనుషులు తెలుసుకోవాలి. పాపాలు మూటగట్టుకొని బతకడం కాదు, తెలుసుకోవాలి. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వాటికి కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు.
ఏంటిది? చావు విషయంలో అంతా ఒకటే, అందరూ ఒకటే, పెద్ద గొప్పోడేం కాదు. మీరు ఆ పాయింట్లోనే చూడాలి, ఆ వ్యూలోనే చూడాలి. బైబిల్లో కొన్ని చోట్ల పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని అనుకోండి, అది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టకూడదు. లేదా బైబిల్లో పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అనుందా? లేదా? ఉంది. ప్రసంగి గ్రంథంలో మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదని ఉంది. అప్పుడు రెండు పెట్టుకొని ప్రసంగి గ్రంథం అందుకే దేవుని గ్రంథం కాదు, దైవ ప్రేరేపణ గ్రంథం కాదు అనకూడదు. మనకు కూడా కొంచెం బుర్రలు పనిచేయాలి. పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అనే మాట ఆ కాంటెక్స్ట్ వేరు. మృగముల కంటే నరులు గొప్పోళ్ళేం కాదు అన్న సందర్భం వేరు. దీన్ని ఈ యాంగిల్లో చూడాలి, దాన్ని ఆ యాంగిల్లో చూడాలి. విశ్వాసము లేకుండా ప్రభునందు విశ్వాసము లేకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల చేతనే ఎవడును నీతిమంతుడిగా తీర్చబడలేడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్న బైబిల్లో మాట ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అది క్రియల వలన కాదు జరిగినది, విశ్వాసము వలననే మీరు రక్షణ పొందుతున్నారు అని బైబిల్లో ఉంది. అదే బైబిల్లో క్రియలు లేని విశ్వాసము మృతం అని కూడా ఉంది. ఈ రెండిటిని బ్యాలెన్స్డ్గా చూడాలి. ఇది ఎందుకన్నాడు, ఏ కాంటెక్స్లో అన్నాడు, అదెందుకన్నాడు, ఏ కాంటెక్స్లో అన్నాడు. ఇది అన్న ఆయన, విశ్వాసమే ముఖ్యమని చెప్పే ఆయన, క్రియలు అవసరం అని చెప్పిన ఆయనకు ఎనిమి కాదు. నిజంగా ఒక సోదరుడు నాకు ఒకసారి ఫోన్ చేసి, బైబిల్లో పౌలు గారికి యాకోబు గారికి పడదేమో కదా బ్రదర్ అన్నాడు. ఏమడిగాడు? పౌలు గారికి యాకోబు గారికి పడదేమో కదా అంటే, మీకెందుకు డౌట్ వచ్చిందని అంటే, పౌలు గారు విశ్వాసం గురించి గట్టిగా మాట్లాడుతుంటే యాకోబు గారు క్రియల గురించి గట్టిగా మాట్లాడుతుంటాడు, అసలు యాకోబు పత్రిక రాయబడితే పౌలు గారికి కౌంటర్ అన్నాడు. అబ్బా, ఎంత జ్ఞానమో అనుకున్నా నేను. అలా అర్థమైందా తమరికి? అలా బుర్రలేనట్టుగా మనం ఆలోచించకూడదు బైబిల్ని. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు అన్నప్పుడు ఆయన వ్యూ ఏంటో మనము పసిగట్టాలి. చావు దగ్గరకు వచ్చేసరికి జంతువుకు మనిషికి పెద్ద తేడా లేనప్పుడు ఇంత అక్రమానికి మనిషి ఎందుకు పాల్పడాలి అని ఆలోచించే జ్ఞానాన్ని దేవుడే మనిషికి ఇచ్చాడు. నేర్చుకోమంటున్నాడు, ఆలోచించమంటున్నాడు. 21 నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలుసు? మానవులుగా, మనుష్యులుగా, జనరల్గా నువ్వు ఎంతవరకు ఆలోచించగలవు? నువ్వైనా నేనైనా మానవ జ్ఞానంతో చావు వరకే ఆలోచించగలం. చావు దాటిన తర్వాత తెలియాలంటే ఆత్మజ్ఞానం దగ్గరికి రావాలి. ఎక్స్క్యూజ్ మీ, 3వ అధ్యాయము నుండి ఇదంతా జనరల్ అబ్జర్వేషన్. ఈ పదం నేను నొక్కి చెబుతున్నాను, అసలు మిస్ అవ్వకండి. పోయిన సెషన్ నుండి ఇదంతా జనరల్ అబ్జర్వేషన్స్లో నుంచి చెబుతున్నమాట. ఎక్స్క్యూజ్ మీ, అంతకుముందు పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను రాత్రి చెప్పాను కదా, 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో అంతా కూడా ఆయన మాట్లాడిన విషయాలు ఏ అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు? పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అనుభవంలో నుంచి అవి చెప్పాడు. జనరల్ అబ్జర్వేషన్స్లో నుంచి ఇది చెప్తున్నాడు. ఒక గ్రంథంలోని సారం మనకు అర్థం కావడానికి చుట్టూ ఎన్ని ఇంగ్రీడియంట్స్ పనిచేస్తుంటాయి మీరు ఆలోచించండి. ఒక వంటకాన్ని మనం చేయాలంటే దాంట్లో ఎన్నో వేయాలి. అన్నీ వేస్తేనే పప్పు అవుతుంది. అర్థం కావాలి. 22వ వచనం, కాగా తమకు తర్వాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపికొని పోవాడెవడను లేకపోవుట నేను చూడగా, బతికున్నప్పుడే చావు తర్వాత ఏమొస్తుందో చూపించేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఏ ఛానల్ లేదు, ఏ టెక్నాలజీ లేదు. ఉందా? వేగంగా వెళితే చచ్చిపోతావు అని వీడియోలు చూపించొచ్చేమో కానీ చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటావో చూద్దురా వీడియో అని చూపించలేదు.
తమకు తరువాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పో వాడెవడు లేకపోవడం నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకుంటుని. అంటే ఉన్న దాంట్లో హ్యాపీగా బతకడమే కరెక్ట్. కావాలి 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 ఈ తపనతో పాపాలు ఎక్కువ చేసి, ఈ తపనతో దుర్నీతిలోనికి మనం జారిపోయి పాపాలు మూట కట్టుకొని చచ్చిపోవడం అవసరమా? జడ్జిమెంట్ ఎదురు చూస్తోంది అక్కడ. ఇదంతొద్దు. ఉన్న దానిలో సంతృప్తిగా, ఉన్న దానిలో సంతోషంగా, దేవా నాకు ఈ యొక్క స్థితిని, నాకు ఈ పరిస్థితిని, నాకు ఈ ఉద్యోగాన్ని, నాకు ఈ జీతాన్ని, లేదా నాకున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయనా, హ్యాపీ. తెలుగులో పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. పరుగెత్తి పాలు తాగి ఆ ఆయాసముతో తాగేటప్పుడే హార్ట్ అటాక్ వస్తే ఇంత అవసరమా నిలబడి నీళ్లు తాగంటున్నట్టు. 3వ అధ్యాయంలో 16వ వచనం నుండి 22వ వచనం వరకు సొలొమోను గారు చెప్పాలనుకుంటోంది ఇదే. పాపం అనే సమస్య ఉంది. పాపాన్ని మూటగట్టుకోకు. పాపాన్ని మూటగట్టుకొని మరణమనే సమస్య వచ్చినప్పుడు తీర్పును ఎదుర్కోకు. ఇది 2వ ప్రధాన భాగములోని 3వ ఉపభాగం. 3వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు. దీనికి ఒక టైటిల్ ఇద్దాం. ఆన్ ద స్క్రీన్, పాపము మరియు మరణం అను సమస్యలు. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సిన్ అండ్ డెత్. ఈ రెండు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మనము ఇది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా బతకాలి. పాపము మరియు మరణం అను సమస్యలు ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మీరు నడిచేటప్పుడు జాగ్రత్త. కూడా కరెంట్ వైర్ ఒకటి ఉంది అన్నాను అనుకోండి, ఇప్పుడు జాగ్రత్తగా నడుస్తాం. కరెంటు వైర్ ఉంది అని, అంతేనా? కరెంటు వైర్ ఉంది జాగ్రత్త అంటే జాగ్రత్తగా నడవాలి అని. పాపం అనే సమస్య ప్రపంచానికి ఉందంటే జాగ్రత్త పడాలి. ఏ క్షణమైనా మరణం రావచ్చు. పాపం మూట కట్టుకొని చచ్చిపోతే జడ్జిమెంట్ ఉంది దేవునిది అన్న సత్యం మనకు గుర్తుంటే జాగ్రత్తగా బతుకుతాం. ప్రసంగి గ్రంథంలోని 3వ అధ్యాయం నుండి జనరల్ అబ్జర్వేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రసంగి గ్రంథంలోని మొదటి 2 అధ్యాయాలు పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నుంచి చెప్పబడితే, ఇవి జనరల్ అబ్జర్వేషన్స్లో నుంచి చెప్పబడుతున్నాయి. ఇక్కడితో మీకు ప్రసంగి గ్రంథంలోని 3వ అధ్యాయము సమాప్తం. భోంచేద్దాం. ఎనర్జీ కావాలిగా. భోంచేసి త్వరగా వచ్చేద్దాం. లంచ్ తర్వాత మరిన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ మధ్యాహ్న వేళలో అనగా ఈ పగటి వేళలో తండ్రి, ఉదయకాలపు సెషన్ని విజయవంతంగా మేము పూర్తి చేసుకున్నట్టుకు మీరు చూపిన కృపను బట్టి, ఇచ్చిన నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నేర్చుకుంటున్న మాటలు మా జీవితాలకు ఔషధ మూలికలుగా పనిచేయనట్టు సహాయం చేయమని భయముతో, భక్తితో మీ మాటలను మా హృదయంలో పదిలపరుచుకొని ఆ మంచి విత్తనాల ద్వారా మేము ఫలించుటకు కృప చూపమని ప్రార్థిస్తూ, మంచి ఆహారాన్ని సిద్ధపరిచిన హస్తాలను దీవించమని, వడ్డించబోతున్న హస్తాలను దీవించమని, పనిచేస్తున్న ప్రతి మీ కుమారుని కుమార్తెను దీవించమని, త్వరగా ముగించుకొని త్వరగా చేరుకొని మరెన్నో సంగతులు మధ్యాహ్న వేళలో మేము మాట్లాడుకున్నట్టుకు నడిపించమని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.